హాయ్ అండి, వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2 టైప్స్ ఆఫ్ మీల్ మేకర్ రెసిపీస్ చూద్దామండి. ఒకటి ఇక్కడ చూసారా, ఇది సోయాబీన్ లేదా మీల్ మేకర్ పకోడీ రెసిపీ. ఇంకొకటి మనం మీల్ మేకర్లో ఎగ్ వేసి ఇలా కర్రీలాగా ట్రై చేస్తామండి. రెండు చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఇది. సో కంపల్సరీ ఇలా హై ప్రోటీన్ ఫుడ్ని ఎక్కువగా కన్స్యూమ్ చేసుకోవడానికి చూడండి. మనం ఈ మీల్ మేకర్ కోసం ఇక్కడ బాయిలింగ్ వాటర్ పెట్టామండి. ఒక 2 కప్స్ ఆఫ్ మీల్ మేకర్ని ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు ఉంచుకోవాలండి. ఒక 15 మినిట్స్ వరకు అలా పడుతుంది. ఇది చిన్న కప్తో అయితే 2 కప్స్ మిల్ మేకర్ అండి. ఇది పెద్దదైతే ఒక పెద్ద కప్ అండి. ఇలా ఇవి చల్లబడిన తర్వాత మనం ఒక 1 కప్ మిల్ మేకర్ని తీసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ పకోడీకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండిని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఈ మీల్ మేకర్ పకోడీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఈవినింగ్స్ అయితే ఈ మీల్ మేకర్ పకోడీ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్, అలాగే తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఈ మీల్ మేకర్లోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి తీసుకున్నాము. ఈ మీల్ మేకర్ని ఇలా కలుపుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి ఇలా మంచిగా మ్యారినేట్ చేసి మనం ఒక 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడమే. దానికోసం మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసి మీల్ మేకర్ని అంతా ఫ్రై చేసుకుందామండి ఈ వేడైన ఆయిల్లో. ఈ మీల్ మేకర్ పకోడీ వేడివేడి తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీల్ మేకర్ని తిప్పుకుంటూ ఈ మీల్ మేకర్ అంతా వేగేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఈ మ్యారినేషన్ అంతా ఫ్రై అవ్వాలి. ఇలా మీల్ మేకర్ అంతా వేగిపోయిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవడమేనండి. ఈ మీల్ మేకర్ని మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్గా ఉండగానే తీసుకుంటే ఈ మీల్ మేకర్ ఎక్కువగా గట్టిపడకుండా ఉంటుంది. తిన్నప్పుడు మరీ క్రిస్పీగా ఉండకుండా మంచిగా ఉంటుంది. చూసారా, ఇలా వేగిపోయిన తర్వాత ఈ మీల్ మేకర్ అన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవడమే. ఎంత సింపుల్గా అయిపోయిందో కదా మీల్ మేకర్ పకోడీ. మీరు కావాలంటే ఇది ఇలాగే తినొచ్చు, లేదంటే దీంట్లోకి కాస్తిన్ని కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా, ఒక పెద్దవి 2 పచ్చిమిర్చి, ఒక 4 కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే పచ్చి ఉల్లిగడ్డతో పకోడీ తింటే
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కడుపైతే ఈజీగా నిండిపోతుందండి. అలాగే చాలా హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్తీ కూడా అండి. ఇక్కడ కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. మీల్ మేకర్ అంటే ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇలా మీల్ మేకర్ని వేయించడం వల్ల దాంట్లో ఉన్న ముక్క వాసన ఏమైనా ఉంటే మొత్తం పోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చిని కరివేపాకుని ఫ్రై చేసుకొని ఈ చేసుకున్న మీల్ మేకర్ పకోడీలో వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు కట్ చేసిన పచ్చి ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ పకోడీ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా రెడీ అండి. ఇప్పుడు మనం ఇంకొక మీల్ మేకర్ డిష్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఇంకొక కప్ మీల్ మేకర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇక్కడ చూసారా, ఈ మీల్ మేకర్ని వాటర్ అంతా పోయేలాగా ఇలా మంచిగా స్క్వీజ్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి. దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుంటున్నాము. ఇలా ఎగ్తో చేసుకున్నదైతే నార్మల్గా రైస్లోకి కూడా తినొచ్చండి. అలాగే చపాతీలోకి కూడా తిన్నా చాలా బాగుంటుందండి, టేస్టీగానే ఉంటుంది. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. దీనికి సరిపోయేంత కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మంచిగా మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆయిల్ ఇలా వేడయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్ మీల్ మేకర్ని మనం ఈ ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్ని కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత ఈ మీల్ మేకర్ని అంతా వేసి ఒక 2 నిమిషాల వరకు దీన్ని ఇలాగే ఉంచుకోవాలండి. ఇలాగా కొద్దిగా సెట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ని అంతా మంచిగా తిప్పుకుంటున్నాము. ఇలా మెల్లిగా గరిటెతో ఫ్లిప్ చేసుకోవాలి. ఒక ఆమ్లెట్ మీల్ మేకర్ లాగా అయ్యిందండి. ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ ఎగ్తో మీల్ మేకర్ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ని ఇలా ఇంకొక వైపుకి కూడా తిప్పుకొని ఈ గుడ్డుని ఈ మీల్ మేకర్ని అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలండి.
ఇప్పుడు మనం దీనికోసం ఒక ఉల్లిగడ్డని, 2 టమాటోలని, ఒక పెద్ద పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఇలా ఈ ఎగ్ మిల్ మేకర్ దాన్ని ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి పోపు పెట్టుకుందామండి. దానికోసం గ్యాస్ పైన అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఇలా వేడయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి మంచిగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ టమాటోని కూడా మంచిగా కొద్దిగా ఉడకనివ్వాలండి. ఇలా టమాటో ముక్కలు కూడా అన్నీ వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఎగ్ని ఈ ఉల్లిగడ్డలు, టమాటాల్లో వేసుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు దీన్ని వేగనివ్వాలండి ఇలా కడాయిలో. ఇలా ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుంది, లేదా చపాతీలోకి కూడా తిన్నా బాగుంటుందండి, లేదా రైస్లోకి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం అయితే ఎంత సింపుల్గా ఉందో చూసారా. ఈరోజు మనం మీల్ మేకర్ పకోడీ అలాగే మీల్ మేకర్ ఎగ్ని చాలా చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసారు కదా. ఈ 2 రెసిపీస్ కంపల్సరీ ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి అలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మీల్ మేకర్ రెసిపీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. బై బై.